మహిళలు తమ స్వశక్తి ద్వారా ఎదగాలని ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాలకు స్త్రీ శక్తి సంఘాలకు వడ్డీ లేని సుమారు 18 కోట్ల రూపాయల చెక్కులను భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి అందజేశారు. అనంతరం సుమారు 48 కోట్ల రూపాయలతో మున్సిపల్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మహిళలను వంటింటికే పరిమితం చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే మహిళలు స్వశక్తి ద్వారా ఎదగాలని ఆలోచనతో వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని తెలిపారు. ఈ చీర ఎట్లుంది చూడండి, బాగుందా? ఇది బాగున్నదా? గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చెక్ పంపిణీ కార్యక్రమం చేయాల్సిందిగా కోరుచున్నాం. వస్తుందా లేదా ఈ సందర్భంగా అడుగుతున్నాం. కుమార్ రెడ్డి గారు అతిథిగా విచ్చేశారు. మన ఉన్నారు, మేము పోయినప్పుడు ఉన్నారు, మేము వస్తున్నాం. వివిధ అభివృద్ధి కార్యక్రమంలో ఇక్కడ పాల్పంచుకుంటున్నాం. అయితే దానికంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు, మన అక్కజెల్లెళ్లకు, మహిళా సంఘాలకు కాంగ్రెస్ హయాంలో అంతకుముందు పావుల వడ్డీకి ఇచ్చేది. గత 10 ఏళ్ళు ఆ పావుల వడ్డీ కూడా గత ప్రభుత్వం మహిళలకు కూడా, అక్కజెల్లెళ్లకు కూడా ఆ పైసలు వడ్డీ లేని రుణాలు ఏదైతుందో ఆ పావుల వడ్డీ కూడా ఎగ్గొట్టింది. ఈరోజు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ వడ్డీ, పావుల వడ్డీ కూడా కాదు, అసలు వడ్డీ లేకుండానే మనము రుణాలు ఇస్తాం మహిళలకు అని చెప్పి ఆ యొక్క పథకాన్ని, మరి ఆ పథకం కింద ఈరోజు ఏదైతే వడ్డీ ఉంటుందో ఆ వడ్డీ వాళ్ళ అకౌంట్లకు జమ చేసే కార్యక్రమం ఈరోజు చెక్కుల రూపకంగా ఒక పోచంపల్లి మున్సిపాలిటీలోనే 1,11,00,000 రూపాయలు ఆ వడ్డీ కింద వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. అంటే బ్యాంక్ ఏదైతే మిత్తి కడుతుందో, లెక్క చేస్తుందో ఆ లెక్క మహిళలు కట్టే బదులు ప్రభుత్వమే నేరుగా కట్టే కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. అట్లాంటి స్కీము ఈరోజు ప్రారంభించుకోవడం, ఈరోజే 15 కోట్ల రూపాయలతోటి హెచ్ఎండే నిధుల ఇది మున్సిపల్ నిధుల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శాఖ ద్వారానే 15 కోట్ల రూపాయల నిధులు పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. అంతకుముందు హెచ్ఎండే ద్వారా నియోజకవర్గానికి 56 కోట్లు వస్తే ఒక పోచంపల్లి మున్సిపాలిటీకే 7.9 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. అంటే 15 + 7.9 అంటే దాదాపు 23 కోట్లు. మరి మినీ ట్యాంక్ బండ్కు 12.5 కోట్లు పెట్టి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమం, అది కూడా సుందరంగా. పోచంపల్లి అంటేనే ఒక హెరిటేజ్ విలేజ్, ఒక యునెస్కో విలేజ్. పోచంపల్లి పట్టు చీరలు అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చీరలు, నేతలకు నిలవు. మరి అట్లాంటి పోచంపల్లికి ఆ పోచంపల్లి హెరిటేజ్ విలేజ్ను సుందరంగా తీర్చిదిద్దడానికి మరి హెచ్ఎండే నిధులు కానీ, అట్లా ఆ మినీ ట్యాంక్ బండ్ కూడా గొప్పగా తీర్చిదిద్దడానికి 12.5 కోట్లు శాంక్షన్ చేసుకొని అందులో 9.5 కోట్లు ముందు ఫస్ట్ స్టేజ్లో పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. అట్లనే మళ్ళీ ఈరోజు ఇంకా 3.5 కోట్లు మరి ఆ మినీ ట్యాంక్ బండ్కే, ఇంకో పక్క ఏది ముక్తాపూర్ బండ్కు కూడా దానికి 3.5 కోట్లు పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ పోచంపల్లి మున్సిపాలిటీ కానీ, భువనగిరి మున్సిపాలిటీ కానీ అత్యధిక స్థానాలు గెలుచుకొని మరి ఈ మున్సిపల్ చైర్మన్లను కూడా మేము కైవసం చేసుకుంటాం. థ్యాంక్ యూ.